ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూక్ష్మదర్శిని జనవరి 10వ తేదీ నుంచి మనకి జీ5లో స్ట్రీమింగ్ జరుగుతుంది. వండర్ఫుల్ ఫిల్మ్, ఖచ్చితంగా అందరూ చూడండి. హైడ్ అండ్ సీక్ ఆహావాల్ క్లైమ్ చేస్తున్న ఈ సినిమా జనవరి 10వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయితే జరుగుతూ ఉంది. ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఈటీవీ విన్వాల్ తీసుకొస్తున్న ఈ సరికొత్త సినిమా త్వరలో మనకు ఓటీటీకి అయితే రాబోతుంది. రజాకార్ ఆహావాల్ క్లైమ్ చేస్తున్న ఈ సినిమా జనవరి 24వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. అఫీషియల్గా అనౌన్స్మెంట్స్ కూడా రావడం జరిగింది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి పుష్ప 2. ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. జనవరి 30వ తేదీ నుంచి ఓటీటీకి ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. విడుదల పార్ట్ 2 ఈ మూవీ అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే జరిగిందనమాట. జీ5లో మనకి జనవరి 17వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో లాస్ట్ మూవీ రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయ్యి హిట్ టాక్ని సొంతం చేసిన ఫిల్మ్ డాకు మహారాజ్. బాలకృష్ణ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ రావడమే జరిగిందనమాట. ఒకవేళ అదే నిజమైతే అప్రాక్సిమేట్గా మనకి ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఓటీటీకి అయితే రాబోతుంది. ప్రజెంట్ ఈ మూవీ థియేటర్లో అయితే రన్ అవుతుంది.